విశేషమైన జపం చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు ఇంకొకడు, ఇద్దరూ కూర్చుని ఉన్నారు. గుడి తలుపులు వేసేసారు, ఏదో జపం చేసుకుంటున్నారు, ఇద్దరని వదిలేశారు. అమ్మవారి కాలి అందెలు గల్లు గల్లు అంటుండగా కామాక్షి ఇద్దరి ముందుకి వచ్చింది. ఎవరు తన దర్శనాన్ని అపేక్షించి జపం చేస్తున్నాడో ఆయన భుజం మీద తింది. కళ్ళు తెరిచి చూశాడు, ఎదురుగుండా పరదేవత. ఆవిడ తాంబూల చర్వణం చేస్తున్న తాంబూలపు పిడచ తీసి నోరు తెరు అంది. ఆయన అన్నాడు, చీ ఆడదాని తాంబూలం ఎంగిలి అన్నాడు. ఆవిడ నవ్వింది. పక్కన ఒక మూగ ఆయన ఉన్నాడు, ఆయన నోరు తెరిచాడు. ఆవిడ వెంటనే ఆ తాంబూలపు పిడచ ఆయన నోట్లో పెట్టింది. ఆయన పుట్టుమూగి, ఆయనకి మాటలు రావు. ఆయన వెంటనే లేచి నిలబడి అమ్మ పాదముల వంక చూసి ఊపిరి తీసుకోకుండా 100 శ్లోకములు చెప్పారు, పాదారవింద శతకము. అమ్మవారు ఎంతో సంతోషంతో ఇలా చూసింది, కడగంటి చూపు చూసింది. ఆ కడగంటి చూపు మీద 100 శ్లోకాలు చెప్పారు, కటాక్ష శతకం. అమ్మ ఓ చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు, మందస్మిత శతకం. వెంటనే ఆవిడ గొప్పతనాన్ని 100 శ్లోకాలు చెప్పారు, ఆర్యాశతకము. ఆవిడని స్తోత్రం చేస్తూ 100 శ్లోకాలు చెప్పారు, స్తుతి శతకము. 500 శ్లోకాలు కలిపి మూక పంచశతి. 500 శ్లోకాలు అయిపోయిన తర్వాత ఆయన ఆగారు. అమ్మవారంది, ఇంత గొప్పగా చెప్పావు, ఏం కావాలంది. నా మాట తీసేయన్నారు. ఏమి ఎందుకన్నారు? నాకు మాట లేదు పుట్టుక నుంచి. నేనంటూ మాట్లాడింది 500 శ్లోకాలలో నీ స్తుతి. మాట ఉంచితే ఇంకో పనికి మాలిన మాట ఏదైనా మాట్లాడతాను, అందుకని వద్దు, నాకు మాట తీసేయము. మాట తీసేసింది అమ్మవారు. తీసేస్తే వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు. మా గోదావరి తీరంలోనే సిద్ధి పొందారు. ఏమీ అందులో దోషం లేదు. మా గోదావరి అన్నంలో వేదం ఓ మాట చెప్పింది, ఏదైనా ఒక పరమ పవిత్రమైన నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు నీ శరీరం నిలబడడానికి కారణమైన నీ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి ఆవిడ అనుమతి తీసుకుని వెళ్ళమని చెప్పింది. అందుకే నేను కాశీపట్టణంలో గంగా స్నానానికి వచ్చేటప్పుడు గోదావరిలో స్నానం చేసి అనుమతి తీసుకుని కాశీ వచ్చాను. వేదం అలా చెప్పింది. నేను తిన్న అన్నం, నా శరీరంలో శక్తి, నేను ఇవాళ 4 మాటలు చెప్పగలుగుతున్నానంటే ఆ ధారణ, అవన్నీ నాకు తల్లి గోదావరి పెట్టిన భిక్ష. ఆవిడ అనుమతి తీసుకోకుండా ఆవిడ పనికి మాలింది అన్నట్టు వదిలి నేను గంగ దగ్గరికి ఎలా వస్తాను? గంగ కూడా అంగీకరించదు. కాబట్టి గోదావరిలో స్నానం చేసి గంగకి వెళ్ళాలి. ఎవరైనా అంతే, నేనే కాదు. మీరు ఎక్కడున్నారో అక్కడ దగ్గర నదిలో స్నానం చెయ్యకుండా తీర్థయాత్ర చేసి వేరొక చోట స్నానం చేయకూడదు. వేదం దాన్ని అంగీకరించలేదు, అలా చెయ్యకూడదని చెప్పింది. కాబట్టి అందుచేత అమ్మవారు అంతటి వైభవం ఉన్న తల్లి కాబట్టి ఆవిడ తపస్సు చేస్తోంది. మళ్ళీ వెనక్కి వస్తూ ఉండండి మీరు. ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని సతిత